ఇక దిశ చూస్తే దిశలో కర్రెగుట్టలో మరో బేస్ క్యాంపు అలుబాక శివార్లో ఏర్పాటు కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబింగ్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అధికారులకు సామాగ్రిట. సో 7వ పేజీలో రాశారు ఇది. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చీమలు కూడా దూరని చిట్టడివిలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు ఇక ఐఈడి బాంబులను ఐడెంటిఫై చేశాక వాటిని నిర్వీర్యం చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నటువంటి షెల్టర్లను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తున్నారు. కర్రెగుట్టల అడవి ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ మేరకు ధోబే కొండలు, నీలం సరాయి కొండల్లో ఇక ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా 3వది ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక శివార్లో ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్లను నిర్మించారు. సిఆర్పిఎఫ్కు చెందిన స్పెషల్ డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలో వందల సంఖ్యలో మావోయిస్టులు భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందడంతో వాటి గుర్తింపునకు సిఆర్పిఎఫ్ దళాలు వేట కొనసాగుతుంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు కావాల్సిన సామాగ్రిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అధికారులు పంపిస్తున్నారు. వందల సంఖ్యలో మావోయిస్టులు భూగర్భ బంకర్లో ఉన్నట్లుగా సమాచారం అందరితోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారట పోలీసులు. సో ఇక్కడ కనుక మీరు చూస్తే బేస్ క్యాంపులు కర్రెగుట్టలో మరో బేస్ క్యాంప్ పెట్టిరట పోలీసులు. మరి ఆ బేస్ క్యాంప్ ఎందుకు పెట్టిరు ఏం కథ అనంటే మీ అందరికి తెలుసు, గత 10 రోజుల నుంచి 12 రోజుల నుంచి కర్రెగుట్టల్లో కాల్పుల మోత మోగుతూ ఉంది. కర్రెగుట్టల్లో అడుగడుగున బాంబులు అమర్చినటువంటి మావోయిస్టులకు సంబంధించి ఆ బాంబులు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కర్రెగుట్టల్లో మరి కిలోమీటర్ల మేర స్వరంగాలు కనబడుతున్నాయి. స్వరంగాల్లో ఆ బంకర్లో గతంలో మరి మావోయిస్టులు ఉన్నటువంటి జాడలు, వాటికి సంబంధించిన నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. సో ఇప్పుడు భూగర్భంలోకి సంబంధించి ఏదైతే భూగర్భ బంకర్లు ఉన్నట్టుగా గుర్తించారట పోలీసులు. మరి ఈ భూగర్భ బంకర్లలో వందలాది మంది మావోయిస్టులు ఉన్నారట. భూగర్భ బంకర్లలో వందలాది మంది మావోయిస్టులు ఉన్నట. మావోయిస్టులను పట్టుకునే టార్గెట్లో భాగంగానే పోలీస్ భద్రతా బలగాలు షిఫ్టుల వైజ్గా పనిచేస్తూ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా లేదట. ఎక్కడ కర్రెగుట్టల దగ్గర సిగ్నలింగ్ వ్యవస్థ కూడా లేదని, ఆ సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి మరి దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సిగ్నలింగ్ వ్యవస్థని అనుకూలంగా మార్చుకోవడానికి పోలీసు బలగాలు ఇక్కడ మనకు ఇవన్నీ కూడా కర్రెగుట్టలు అనుకుంటే, ఇవన్నీ కూడా కర్రెగుట్టలు ఎత్తైనటువంటి కర్రెగుట్టలు కనుక మనం అనుకుంటే ఇక్కడికి పోయినటువంటి డ్రోన్లు కావచ్చు ఏవైతున్నాయి ఇక్కడ సిగ్నల్స్ లేక ఇబ్బంది అవుతున్నాయట. సిగ్నల్స్ లేక ఇబ్బంది అయితే కొన్ని స్పెషల్గా కొన్ని సిగ్నలింగ్ ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేస్తున్నారట. ప్రత్యేక సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేసి అక్కడ సిగ్నల్ వ్యవస్థని మరి ఏర్పాటు చేసుకొని డ్రోన్లను ఎగిరేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉందట. మరి డ్రోన్లు ఎంతవరకు ఐడెంటిఫై చేస్తాయనేది తెలియదు, కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సిగ్నల్స్ని ఏర్పాటు చేసి ఈ సిగ్నల్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి డ్రోన్లని మరి గాల్లోకి ఎగిరేస్తూ నిత్యం నిఘా నీడలో మరి ఇదంతా కూడా ఈ కర్రెగుట్టలంతా కూడా నిఘా నీడలో పోలీసుల ఆధీనంలో ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులు నిత్యం మరి కర్రెగుట్టల చుట్టూ పహారా గాయడమే కాదు, కర్రెగుట్టలో అణువు ఉన్నటువంటి బాంబులు ఏవైతున్నాయో ఇట్లా భూమిలో అమర్చినటువంటి బాంబులు ఏవైతున్నాయో ఈ బాంబులను డాగ్ స్క్వాడ్ ద్వారా అదేవిధంగా మరి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ద్వారా ఈ బాంబులను అంతా కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేయడం, అదేవిధంగా ప్రత్యేక సిగ్నల్స్ని ఏర్పాటు చేసుకొని కర్రెగుట్టలో ఉన్నటువంటి ఈ బంకర్లలో లోపల కిలోమీటర్ల మేర బంకర్లను ఏర్పాటు చేసుకున్నటువంటి మావోయిస్టులు భూగర్భ జలాల్లో ఉన్నటువంటి మావోయిస్టులను టార్గెట్గా మరి పోలీస్ బలగాలు పోతూ ఉన్నాయట. వాళ్ళు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాలని బంకర్లని వాళ్ళు తెచ్చుకున్నటువంటి నిత్యావసర సరుకుల్ని వాటన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నట పోలీస్ భద్రతా బలగాలు. కాబట్టి చూద్దాం, ఓవైపు శాంతి చర్చలు అంటున్నారు, మరి ఈ శాంతి చర్చలు జరపాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా శాంతి చర్చలకు డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం. మరి నిజంగానే శాంతి చర్చలు జరగయా? మరి ఆపరేషన్ కగార్ అనేది కంటిన్యూ అవుతుందా 2026 మార్చ్ వరకు, లేక ఏమవుతుంది, మధ్యలోనే ఆగిపోతుందా, ఏంది అసలు? శాంతి చర్చలు జరగయా? ఆపరేషన్
కగారు కంటిన్యూ అవుతుందా కాదనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తు అనేది.